1300 మంది అమరవీరులు త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ ఈరోజు దొంగల పాలైంది, రాబందుల పాలైంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఒకవైపు తెలంగాణ వచ్చిన ఆనందం ఉంటే మరోవైపు తెలంగాణ రాబందుల పాలైందన్న బాధ అనేది ఈరోజు చాలా తెలంగాణ ప్రజలందరినీ కూడా చాలా చాలా బాధిస్తున్నది. మరి మేము గత వారం రోజుల నుంచి తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలు మాత్రమే ముందర పెడుతున్నాం. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతున్నది. కాంగ్రెసు బీజేపీలు ఒక అక్రమ కూటమిగా మారి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారి బండి సంజయ్ రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారి ఒకరికొకరు ఇద్దరూ కలిసి కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి బీఆర్ఎస్ ఏ విధంగా అయినా పక్కకు పెట్టాలి, ఈ తెలంగాణ ముఖ చిత్రంపై బీఆర్ఎస్ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆనవాళ్ళన్నింటినీ కూడా చెరిపేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న దుర్మార్గాలు. నేను జరుగుతున్న దుర్మార్గాలను ఎందుకంటున్నా అంటే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ప్రక్రియ నుండి వచ్చిన తీరు నుండి మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ప్రచారం యొక్క తీరు, అందులో అధికారుల పాత్ర, కాంగ్రెస్ బీజేపీల పాత్ర, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు జరిగిన రోజు ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి, కేవలం తెలంగాణ ప్రజానీకమే కాదు యావత్ దేశ ప్రజానీకం ఈ దుర్మార్గాన్ని చూసింది. ఎంత దౌర్జన్యంగా అధికార పార్టీ నేతలు గంజాయి మత్తులో రోడ్ల మీదకి రౌడీలను తీసుకొచ్చి విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను 100 మీటర్ల లైన్ దాటి బెదిరించిన విషయాలు యావత్తు ప్రపంచం గమనించింది. వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు లేకపోగా అన్ని దౌర్జన్యాలకు పాల్పడ్డ కాంగ్రెస్ బీజేపీ నాయకుల మీద ఏమాత్రం చర్యలు లేకపోగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉన్నదో ఆ ఎన్నిక అనేది ఇంకా దుర్మార్గంగా చేయబడుతున్నది. నిజానికి ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో ఉందా లేదా అన్న అనుమానం కేవలం బీఆర్ఎస్ పార్టీకే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తూ ఉన్నది. ఈరోజు 4 ఎన్నికలు జరిగినాయి. నిన్న అమన్గల్లోనైతే నిన్న కళ్ళతో చూశాను. అమన్గల్లో ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్ను బలవంతంగా తీసుకొని పోయి మరి కాంగ్రెస్ వాళ్ళు కలుపుకొని ఒక్కటే సీట్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ సపోర్ట్ తోని వైస్ చైర్మన్ 2 కూడా వాళ్ళు తీసుకున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాము, తెలంగాణలో మోడీ, అదేవిధంగా దేశంలో మోడీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా బడే బాయి చోటే బాయి సంబంధంతో ప్రతిరోజు కూడా మరి తెలంగాణ ప్రజలను పిప్పి చేస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలను దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరినీ కూడా పక్కదో పట్టిస్తున్నారు. చాలా క్లియర్గా మేము అర్థమవుతుంది. కానీ నేను అమన్గల్లో అయితే మా కళ్ళతో చూసినాం, బీజేపీ కాంగ్రెస్ ఒకటే సీట్ వచ్చిన కాంగ్రెస్ కు బీజేపీ సపోర్ట్ చేసింది. దాన్ని ప్రొటెస్ట్ చేసినందుకు ఎవరైతే వీరోచితంగా పోరాడినరో ఆ వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ నాయకుల మీద నిన్న సాయంత్రం SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టి 5 మందిని రాత్రికి రాత్రి ఉదయం నిద్రలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేసిండ్రు. ఇకపోతే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదట నేను కేతన్పల్లి గురించి చెప్తా. కేతన్పల్లి అంటే మంచిర్యాల జిల్లా. కేతన్పల్లిలో బీఆర్ఎస్ దగ్గర క్లియర్ కట్ మెజారిటీ ఉన్నది. 14 బీఆర్ఎస్ ప్లస్ సిపిఐ కూటమి దగ్గర ఉన్నాయి, 10 కాంగ్రెస్ దగ్గర ఉన్నది. నిన్న జరగాల్సిన ఎన్నిక
ఈ రోజుకు పోస్ట్పోన్ అయింది. రకరకాల చిల్లర కారణాలు చెప్పి పోస్ట్పోన్ చేసిండ్రు. ఇంకా ఈరోజు గౌరవ మంత్రి జి వివేకానంద్, అదేవిధంగా వాళ్ళ తనయుడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వీళ్ళిద్దరూ కార్లలో మంది మార్బలాన్ని వేసుకొచ్చి లోపల ఏ గొడవ జరగకపోయినా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇద్దరు వాళ్ళిద్దరి మీద ఎవరో దాడి చేసిండ్రని, వర్బల్ గా దాడి చేసిండ్రని చెప్పేసి మరి దాన్ని ఇలా పోస్ట్పోన్ చేయించారు. ఇప్పటికి కూడా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాకు ఎన్నిక జరగాల్సిందే అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు ఇలా మున్సిపాలిటీ ఆఫీస్లో. కానీ ఎన్నిక జరగనివ్వడం లేదు. ఆయన మంత్రి పోస్ట్పోన్ చేయమన్నాడు, పోస్ట్పోన్ చేసిండ్రు, వెళ్ళిపోయినరు. మరి ఎలక్షన్ కమిషన్ ఎక్కడుంది? నిజంగా ఎలక్షన్ ప్రక్రియ మంత్రి కొడుకైన ఒక ఎంపీ నిర్ణయించాలనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు పెట్టిండ్రు? రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఉండాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండాలి అన్న అధికరణం ఏదైతే ఉందో ఆ అధికరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఊరికనే రాసిండ్రా? పోనీ రాజ్యాంగం చదివే, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి ఈ విషయం తెలుసా, లేకపోతే అది కేవలం డ్రామానా? ఇది పక్కా డ్రామా అనేది క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. 14 మంది బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు సంపూర్ణమైన మెజారిటీ ఉన్నది. ఆ సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్లు పోస్ట్ పోయించడానికి కారణం ఏంటి? ఎవరన్నా కొట్టుకున్నారా, తిట్టుకున్నారా? వాళ్ళు మాట్లాడుకుంటే అయిపోయిందా? గొడవ అవుతుందని చెప్పేసి మీరు పోస్ట్ పోన్ చేయండి అంటే మంత్రి చెప్పినట్టు పోస్ట్ పోన్ చేస్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? సో ఇప్పటికి కూడా ఈ టైం మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళందరూ 14 మంది లోపలే కూర్చున్నారు. కోరం పర్ఫెక్ట్ గా ఉన్నది, మరి ఎందుకు చేయడం లేదు? దాని మీద ఎవరు కూడా మాట్లాడడం లేదు. అది ప్రశ్నించడానికి నిజానికి పొద్దున్న నుంచే గొడవ చేస్తున్నారు. పోలీసు వాళ్ళందరూ కూడా అధికార పార్టీ తొత్తులుగా, నేను పోలీస్ శాఖ నుంచి వచ్చిన ఒక అధికారిగా ఈ మాట చెప్పాలంటేనే బాధ అనిపిస్తున్నది, కానీ చెప్పక తప్పడం లేదు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనడానికి కారణం క్యాతనపల్లె కనిపిస్తా ఉన్నది. వాళ్ళు కౌన్సిలర్లు లోపలికి పోతుంటే మీ మీద కేసులు ఉన్నాయని లోపలికి పోనివ్వకపోవడం. సాక్షాత్తు ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు, అదేవిధంగా బల్క సుమన్ గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ విప్పు, వీళ్ళందరి సమక్షంలోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లను మీ మీద కేసు ఉంది అని చెప్పేసి లోపలికి పంపిద్దాం. కేసు ఉంటే రేవంత్ రెడ్డి మీద 89 కేసులు ఉన్నాయి. మరి ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి మీద 89 కేసున్నప్పుడు ఆయన అసెంబ్లీలోకి పోతాడు. ఆయన సెక్రటరియట్ లో 8వ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చుంటాడు. ఇక్కడనేమో కేసుంది అని కౌన్సిలర్ లోపలికి పోనియారు పోలీసు వాళ్ళు. అంటే మీరు ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారా? ఈ విషయం మీద స్పష్టమైన సమాధానం ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. ఇక రెండవది, జనగామలో ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్, బీఆర్ఎస్ వాళ్ళు సపరేట్ గా కూర్చున్నారు, కాంగ్రెస్ వాళ్ళు సపరేట్ గా కూర్చున్నారు, ఇండిపెండెంట్ సపరేట్ గా కూర్చున్నారు. ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ బీఆర్ఎస్ కు ఫేవరబుల్ గా చేయెత్తితే ఆమెను కాంగ్రెస్ నాయకుడు పోయి కొడతాడు. ఆమె ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ. కొట్టిన వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు కరుణాకర్ రెడ్డి. మరి మల్లికార్జున ఖర్గే, మీరు ఏఐసిసి, మేము ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఏఐసిసి ప్రెసిడెంట్ గా చేస్తున్నామని బాకా ఊదారు కదా. అదేవిధంగా చేవెళ్లలో మేము ఎస్సీలను గుండెలో పెట్టుకుంటాము అని చెప్పి రాజ్యాంగం పట్టుకొని ప్రమాణం చేసిండ్రు కదా. ఒక ఎస్సీ మహిళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఏదైతే ఆర్టికల్ 19 క్లాజ్ 1 లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఆర్టికల్ 19 అనేది చాలా కీలకమైన అధికరణం. ఆ అధికరణం ద్వారా వచ్చిన ప్రాథమిక హక్కును వినియోగించుకొని రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నేను బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నానని చేయెత్తినప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు పోయి ఇక కొడుతున్న దగ్గర వీడియో కూడా ఉన్నది. వీడియో ఇప్పుడు కనిపించదు కాబట్టి ఫోటో తీసిన స్క్రీన్ షాట్. ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి ఆమె చేయెత్తింది కాబట్టి గొడవైంది కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసిండ్రు. ఇక తొర్రూరులో కడియం కావ్య గారు, అమ్మ మీరు దయచేసి రాజీనామా చేయండి, మీకు
ఎంపీగా కొనసాగించే నైతిక హక్కు లేదు కావ్య గారు. మీరు ఎక్స్ అఫీషియో మెంబర్గా వరంగల్లో హన్మకొండలో మీరు రిజిస్టర్ చేయించుకొని మళ్ళా సడన్ గా తొర్రూరు ఎట్లా చేయించుకుంటారు? ఒకటే వ్యక్తికి 2 ఓట్లు ఏ రాజ్యాంగంలో ఉన్నది కావ్య గారు? కడియం శ్రీహరి గారు మీకు చెప్పలేదా ఈ విషయం? రేవంత్ రెడ్డికి ఎట్లాగో రాజ్యాంగం గురించి తెలియదు, ఆయనకు తెలిసినంత అరాచకం, రౌడీయిజం. మరి ఒకటే ఎంపీకి 2 ఎక్స్ అఫీషియో ఓట్లు లేకపోతే 2 చోట్ల ఎట్లా ఉంటుంది? ఒక దగ్గర మీకు ఓటు ఉంటే రెండవ దగ్గర డిలీట్ చేసుకోవాలన్న కనీసమైన ఇది ఉండాలి కదా. రేపు పొద్దున మేము నా ఓటు ఈరోజు కాగజ్ నగర్ నుంచి నేను నార్సింగ్ షిఫ్ట్ చేసుకున్నా, నార్సింగ్ నుంచి కాగజ్ నగర్ షిఫ్ట్ చేసుకున్నా, ఒక దగ్గర ఓటు వస్తే ఇంకో దగ్గర ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మీ దగ్గర 2 ఓట్లు ఎట్లుంటాయి? అదే దండబిట్టలు కూడా అంతే. ఎమ్మెల్సీ దండబిట్టల్ కాగజ్ ఆయన ఓటేమో సనత్ నగర్లో ఉంటుంది. ఓటింగ్ జరిగిన 11వ తారీఖు నాడు నేను కాగజ్ నగర్లో ఉన్నా, ఆయన కాగజ్ నగర్లో ఓటేయలేదు. అక్కడ మాత్రం రాత్రి దొడ్డిదారిన కాగజ్ నగర్ ఓటర్ అని చెప్పి రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇంత ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం అంటే, అపహాస్యం చేయడం అంటే ఇంకా ఇంతకన్నా ఘోరమైన ఎగ్జాంపుల్స్ ఇంకే ఉండవు. అదే విధంగా మరి ఇబ్రహీంపట్నం అయితే ఇంకా ఘోరం. ఇబ్రహీంపట్నంలో 15 మెంబర్స్ బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నది, 10 కాంగ్రెస్ కు ఉన్నది. ఆ 15 మెంబర్స్ నిన్న ఓటింగ్కి వస్తే ఏదో కారణం చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయించారు. ఈరోజు చైర్మన్, మీరు తెలంగాణ ప్రజలు దయచేసి గమనించండి, అంటే ప్రజాస్వామ్యం ఎంత ఘోరంగా కూని అవుతుందో, రాజ్యాంగం ఎంత ఘోరంగా అపహాస్యానికి గురవుతుందో గమనించాలి. ఈరోజు ఉదయం 15 మందిలో ఒక వ్యక్తి చైర్మన్ గా ఓతు తీసుకున్న తరువాత అప్పుడే హైకోర్టు నుంచి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ ఎవరు చేసిండ్రో కూడా తెలియదు. ఆ కాల్ వచ్చి ఆయన జీపే అన్నట్టు ఆయన ఎవరో ఫోన్ చేసి ఇది పోస్ట్పోన్ 22కు చేయమన్నారు అని చెప్పి ఒక కాల్ వచ్చింది. అందుకొరకు ఈ ఓత్ చెల్లదు. అరే ఓత్ తీసుకున్నారు, అందరూ సభ్యులు చూస్తున్నారు, ఆయన ఓత్ కూడా తీసుకున్నాడు చైర్మన్ గా, అది రికార్డు చేయలేదన్న నెపంతో అక్కడుండే అధికారి ఈ ఓత్ చెల్లదు, హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఎక్కడుంది? ఆర్డర్ చేతిలోకి రావాలి కదా. గౌరవ హైకోర్టు ఏమిచ్చిందో ఆ వ్యక్తులు చూడాలి కదా, అధికారులు చూడాలి. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. వెన్ ఎవర్ హానరబుల్ హైకోర్ట్ గివ్స్ ఎనీ ఆర్డర్, people would expect that you read the order, you go through the order, you interpret the order in favor of the parties concerned. మరి అసలు ఆ ఇంటర్ప్రిటేషన్ జరగలేదు, ఆర్డరే చేతికి రాలేదు, జీపీ ఫోన్ చేసి ఆర్డర్ క్లోజ్ అవుతుందా? ఓత్ తీసుకున్న వ్యక్తి నువ్వు చైర్మన్ కాదన్నావంటే ఇంతకన్నా ఘోరమైన కూని, దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం ఏమైనా ఉంటుందా తెలంగాణలో? తొర్రూరులో అయితే ఈరోజు బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధంలో పెట్టిండ్రు. ఫ్లాగ్ మార్చ్ హైదరాబాద్ లో మత కల్లోలాలు జరిగితే వేలాది మంది పోలీసులు ఏ విధంగా అయితే ఫ్లాగ్ మార్చ్ చేస్తారో ఆ విధంగా మొత్తం వందలాది వేలాది మంది పోలీసులందరినీ కూడా ఫ్లాగ్ మార్చ్ చేసి అద్భుతంగా బీఆర్ఎస్ నాయకులను ఇళ్లలో కట్టబెట్టిండ్రు. వాళ్ళ ఇళ్లకు తాళాలేసి వాళ్ళ ఇళ్లలో పెట్టేసిండ్రు, బందీలను చేసిండ్రు. చాలా గొప్పగా కాంగ్రెస్ నాయకులకేమో ఫ్రీడమ్ కల్పించి మీరు రోడ్ల మీద తిరుగుంటారు, మీరు ఏమైనా ఎంజాయ్ చేయండి, బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం లోపలనే ఉండాలని వాళ్ళకి ఆదేశాలు వచ్చినాయి. అవే ఆదేశాలు ఫ్లాగ్ మార్చ్ చేసి చక్కగా మొత్తం కూడా కర్ఫ్యూ వాతావరణం విధించి అక్కడ తీసుకుపోయి మరి ఇవాళ కడియం కావ్య ఓటుతోని తొర్రూరులో వాళ్ళు చైర్మన్ పదవి కైవసం చేసుకున్నారు, చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ కైవసం చేసుకున్నారు. అదే విధంగా ఇంకా చాలా చోట్ల కూడా అంతే, ఇబ్రహీంపట్నం, తొర్రూరు, జనగామ, క్యాతన్పల్లిలో ఇంకా బీజేపీ, కాంగ్రెస్, మరి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మీరు చేస్తున్నాం అనేది డ్రామాలు అనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, మీరు ఈ తెలంగాణలో చేస్తున్నదంతా కూడా కేవలం డ్రామా. ఒక మూవీ దర్శకుడు ఏ విధంగా అయితే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి ఇస్తారో ఆ విధంగా మీరు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు, దాని ప్రకారమే మీరు యాక్షన్ చేస్తున్న చాలా క్లియర్ గా అర్థమైపోయింది. అందుకొరకు నేను మొదటి చెప్పిన రేవంత్ రెడ్డి ఈజ్ యాక్టింగ్ లైక్ బండి సంజయ్ ఆర్ బీజేపీ సెక్యూరిటీ ఫోర్స్.
బండి సంజయ్ అండ్ బీజేపీ ఆర్ యాక్టింగ్ యాజ్ రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్. ఒకరు ఆర్పిఎఫ్, ఇంకొకరు బిఎస్ఎఫ్. మీరిద్దరు ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుంటున్నారు అనేది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. మీరు మాత్రం ఖండిస్తూ అది చేస్తూ డ్రామాలు చేస్తున్నారు. ఇవాళ మీరు బరి తెగించి బాహాటంగా బయటపడ్డారు. కాగజ్ నగర్లో కాంగ్రెస్ బీజేపీ చేతులు కలిపినరు. అదేవిధంగా ఆమన్గల్లో మొత్తం ప్రపంచం అంతా చూసింది, కాంగ్రెస్ బీజేపీ చేతులు కలిపినరు. మొయినాబాద్లో అదే జరిగింది, నర్సాపూర్లో అదే జరిగింది, అలియాబాద్లో అదే జరిగింది, కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కూడా అదే జరిగింది.